అనుకుంటే పాలించడం అంటే ఏడుస్తున్న కారణం ఏంటి? పాలేగా అనుకున్నాం. పాలించడం అంటే ఏడుస్తున్న కారణం అయ్యా. మీరేమన్నారండి? గోపన్న రేపు ఏకాదశి మీ అమ్మగోని నోగులు ఉన్నారు. నువ్వు 3 గంటలకల్లా పాలు తీసుకొచ్చి చెప్తే 4 గంటలు మీ అమ్మగోని పూజలో పెడేసి నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను. నువ్వు బే పాలు తీసుకొచ్చాను. నేనేమనుకున్నాను అంటే మా రాజుగారు 5 గంటలకల్లా రాజమండ్రి వెళ్ళిపోతానంట. బేగ పాలు తీసుకొచ్చి చెప్తే వాళ్ళు పూజలు చేసుకుంటారనేసి 4 గంటలకి లేచానండి. లేచి ఆవుకి దానాలు పెడేసానండి. ఫుల్గా దానాలు పెడేసి పాలు చేయడం దూరం వెళ్ళినండి. దూడ బాగా కొనిచ్చిందండి. అదేనండి బాబయ్య. తాగిన తర్వాత నేనేం చేయనండి, దూడ పక్కన వేసి పాలు తీద్దామని ఇలా పక్కన కూర్చున్నానండి. ఇలా పక్కన కూర్చొని పాలు తీద్దాం చేయాలని పెట్టినండి. పొదుగులో బాబాయ్ పొదుగులో ఇలా పెట్టించిందండి. ఇలా పెట్టబోతుంది మామూలుగా తాగలేదండి. నేనేమనుకున్నానంటే కొత్తగా కలిసి ఏ గడిచిందో దోగ గడిచిందో అలా అనేసి మళ్ళీ పైకి వేసి తాగాడు. మళ్ళీ పాలు తీద్దామని పొద్దులో చేయొచ్చిందండి. పాలు చేయబోతుంటే ముందుగా బతుకుంటే బతుకోవాలన్నా తిని బతుకుతాను కానీ నీకు యావ బుద్ధి నీకు పచ్చగడ్డి వేసే Thank you.